మిత్రమా, మనం 4 ఎంగిలి మెతుకులు విసిరినా కుక్క తింటుంది. అందుకే దానికి ఎవ్వరూ కూడా భయపడరు. చంపి తిన్నా కూడా కష్టపడి తినే స్వభావం ఉంటుంది కాబట్టి క్రూర మృగాలకి అందరూ కూడా భయపడతారు. ఫ్రీగా ఇస్తున్నారని ఆశపడో, నీ దగ్గర అది లేదు ఇది లేదని అవతల వాళ్ళు విసిరి పడేయడానికి లోపడద్దు. ఎప్పటికైనా సరే నిన్ను చులకనగా చూస్తారు తప్ప నీకు విలువను అస్సలు ఇవ్వరు మిత్రమా. చులకనగానే చూస్తారు. ఎందుకంటే నీ మనసులో నువ్వు పగ పెట్టుకోవు. నువ్వే ముందు వెళ్ళి సారీ చెప్తావో, ముఖ్యంగా మన అనుకుంటావో, ప్రేమ కూడా అమితంగా చూపిస్తావు, దాచుకోకుండా మన అని చెప్పేస్తావు. ఈ రోజుల్లో మంచితనం పిచ్చితనం అవుతుంది మిత్రమా. నువ్వు జీవితంలో ఎదగాలంటే నిన్ను పట్టించుకునే వాళ్ళని, చులకనగా చూసేవాన్ని దూరంగా ఉంచు. ఒక మెట్టు దిగితే తప్పు కాదు కదా అనుకోకు. నిన్ను ఇంకా ఇంకా దిగజారుస్తారే కానీ అందలం ఎక్కించరు మిత్రమా. వాళ్ళు అందుకునే స్థాయిలో నిలబడగలగాలి. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. హనుమంతుడు లంకను కాల్చాడని మాత్రమే చెబుతారు, కానీ తన తోక కాలిస్తేనే లంకను కాల్చాడని ఎవ్వరూ చెప్పరు. సమాజం కూడా అంతే మిత్రమా. వాళ్ళు మనల్ని అన్నవి చెప్పరు, మనం అన్నవి మాత్రమే చాటింపు వేస్తారు. కృష్ణుడంతట వాడే కంసుడికి నచ్చలేదు, రాముడు మెచ్చలేదు రావణాసురుడు. అందరికీ నచ్చేలా ఉండలేము, అందరూ మెచ్చేలా ప్రవర్తించలేము. నువ్వు నీలా ఉండు మిత్రమా. ప్రశంసల కోసం ప్రాకులాడద్దు. నీ బాధ్యత నువ్వు చేసుకుంటూ ఉండాలి కదా. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. ఏది కూడా తెగేంత వరకు లాగొద్దు. ఇలాంటి సుత్తి ఎప్పుడు కూడా కట్టిపెట్టండి ప్లీజ్ మిత్రమా. ఎందుకంటే ఈ రోజుల్లో ఇది నడవదు. అప్పటి మనుషులు వేరు, ఇప్పటి వారి మనోభావాలు వేరు. నిలుపుకోవాలన్న ఆలోచన అవతల వారికి లేనప్పుడు నువ్వు ఎంత తాపత్రయపడినా సరే అది నిలవదని గుర్తుపెట్టుకో మిత్రమా. పెద్ద స్కూల్ చదివించాలా, చిన్న స్కూల్ చదివించాలా, మనం ఏ స్కూల్ ఫీ భరించగలమో ఆ స్కూల్లోనే జాయిన్ చేయాలి. ఎంత ఎండకి అంతే గొడుగు. మన స్థాయికి మించిన పనులు మనకి మంచిది కాదు కదా. పిల్లలు కూడా మనం ఇంతే అని తెలిస్తేనే మంచిది మిత్రమా. గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా పట్టించుకోవట్లేదని బాధపడద్దు. నిజం తెలుసుకో, నీ అవసరం వాళ్ళకి లేదు అని. కోరికలు తీరిస్తేనే మొక్కుబడి చెల్లిస్తారు దేవుడికి. లేకపోతే దేవుణ్ణే మార్చేసుకునే రోజులివి. ఇక మనమెంత చెప్పండి. అవసరం లేదంటే నువ్వు ఎంత దిగినా దిగజారుస్తారే తప్ప నిన్ను హక్కును చేర్చుకోరు, పక్కన పడేస్తారు మిత్రమా. చేసిన గాయాలు చచ్చినా మర్చిపోకూడదు. అలాని పగ పెంచుకోమని కాదు, వాళ్ళకు కూడా ఆ గాయం నొప్పిని పరిచయం చేయు. వెళ్ళిపోతారని భయపడద్దు. వెళ్ళాలని నిర్ణయించుకునేవారిని మనం అస్సలు ఆపలేము. నీ విలువ ఊరికే పెరగదు మిత్రమా. నువ్వే దాన్ని పెంచుకోవాలి. కలికాలమే. తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేసే పిల్లలంటే వాళ్ళకి చులకన. నువ్వు ఏం చేసావని గొప్ప అనాలని చులకన చేస్తారు. అదే వాళ్ళని ఎదిరించి ఏం చేసినా తెలివైన వాళ్ళని మురిసిపోతుంటాము. చెప్పింది చెప్పినట్లు చేసే పిల్లల్ని మెచ్చుకునే రోజులు పోయాయి మిత్రమా. అందుకేనేమో అమాయకంగా ఉండే పిల్లలు కనుమరుగయ్యారు. గడిచిన బాల్యం చాలా మధురంగా ఉంటుంది కదా. బాల్యం ఆ క్షణం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అందుకే సంతోషం మాత్రమే ఉండేది. రేపటి గురించి ఆలోచిస్తూ ఈ క్షణం సంతోషం గురించి ఆలోచించలేకపోతున్నావు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని అప్రమత్తం చేసుకుంటున్నావు. ప్రస్తుతంలో బ్రతకు. సంతోషం అదే వస్తుంది మిత్రమా. భార్య భర్త గొడవ పడకపోతే అసలు వాళ్ళ భార్యాభర్తలే కాదు. నిజమైన ప్రేమలోనే అలకలుంటాయి మిత్రమా. కలతలు కూడా ఉంటాయి, బుజ్జగింపులుంటాయి. అసలు ఎలాంటి గొడవ లేకపోతే ఒకరినొకరు అర్థం చేసుకోకుండా సర్దుకుపోయినట్లు నటిస్తున్నారని అర్థం. అన్యోన్యతంటే అంటీ ముట్టినట్లుగా ఉండటం కాదు, అన్నీ తానే ఒకరికి ఒకరే ఉండడమని గుర్తుపెట్టుకో. ఉన్నప్పుడు నీ విలువ తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనసు కోల్పోయినప్పుడు ఎక్కి ఎక్కి ఏడ్చినా, నువ్వు మానసికంగా బాధపడినా చూసేందుకు వాళ్ళు ఉండరు మిత్రమా.
ఒక్క విషయం గుర్తుంచుకుంటావు మిత్రమా, అర్థం చేసుకో కూడా మనసు పెట్టి. నిజంగా పీరియడ్స్ అంటే అదొక అంటో జబ్బో కాదు. ఇదివరకు రోజుల్లో మిక్సీలు, గ్రైండర్లు ఉండేవి కాదు. ఆడవాళ్ళు మిషన్స్ లేకుండా స్వయంగా వాళ్ళే చేసుకోవాల్సి వచ్చింది. అందుకే కనీసం ఆ 3 రోజులైనా సరే రిలాక్స్డ్గా రెస్ట్గా ఉంటారని దూరంగా ఉంచేవారు. అది కాలక్రమేణా దూరంగా ఉంచేసి అదొక అంటులా పాపంలా చిత్రీకరిస్తున్నారు. పీరియడ్స్ ఉంటేనే పిల్లలు పుడతారు. అది అంత అపవిత్రంగా చూడాల్సినటువంటి పనే లేదు మిత్రమా. ఆ 3 రోజులు బట్టలన్నీ ఉతికేస్తారు, పసుపు నీరు చల్లేస్తారు. మరి దేహం ఎలా శుద్ధి చేయాలి? నమ్మకం ఉండాలి కానీ మూఢత్వం ఉండకూడదని గుర్తుపెట్టుకో మిత్రమా. కాలానికి తగినట్లుగా మారాలి, తప్పదు. రాముడు ఉన్న కాలంలో రావణాసుడు కొన్ని నీతి నియమాలు పాటించాడు. అందుకే రాముడు ధర్మం తప్పకుండానే ఉన్నాడు. కృష్ణావతారంలో ఏమాత్రం ధర్మం లెక్క చేయని పాపాత్ములు పుట్టుకొచ్చారు. పాండవులు నిరాయుధుడుగా మిగిలి కర్ణుణ్ణి బాణంతో ప్రాణం తీశారు. ద్రోణాచార్యుని చంపడం, దుర్యోధుడిని తొళ్లపై కొట్టి చంపడం, దుశ్శాసుని వృక్షస్థలం చీల్చి చంపడం, అధర్మంగా పోరాడుతున్న ధర్మాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నంలో కృష్ణుడు పాండవులకి అండగా నిలిచాడు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలానే చెప్పాలని గుర్తుపెట్టుకో మిత్రమా. ఈ రోజుల్లో ఇలా ఉంటే చాలు, సగం జీవితం గెలిచినట్లే. మరి అందరితో కలిసి ఉండాలి, కానీ మనసుకు దగ్గరవ్వాలని మాత్రం ప్రయత్నించుకో. తిరిగి ప్రేమను కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనసు చంపుకొని ప్రాణం ఉన్న బొమ్మలా ఉండాలి మిత్రమా. అర్థమైందనుకుంటా. ఏ ఆడపిల్లైనా సరే, ఏ బంధంలో ఓడిపోయినా సరే, తల్లిగా మాత్రం ఎప్పుడు కూడా ఓడిపోదు. అసలు ఎందుకు తల్లి ప్రేమతో భార్య ప్రేమను పోల్చడం? ఎవరి ప్రేమ వాళ్ళది. తల్లిలా భార్య ఎప్పటికీ ఉండలేదు. భార్య చేసే సేవలన్నీ అమ్మ ఎప్పటికీ చేయలేదు. ఎవరి స్థానం వారిది, ఎవరి గౌరవం వాళ్ళకిస్తే చాలు మిత్రమా. అలాగే తండ్రి ప్రేమతో ఎప్పుడు కూడా భర్త పోటీ పడలేడు. ఎవరి విధి వాళ్ళు నిర్వహిస్తున్నారంతే. నువ్వు ఆ ప్రేమకు బానిసవ్వాలే తప్పితే ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని బేరీసి వేయకూడదు. అర్థమైందనుకుంటా. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చేయకు. వాగేవాడికి సీక్రెట్స్ చెప్పొద్దు. విర్రవీగేవాడికి నీతులు చెప్పకు మిత్రమా. విననవాడికి అనుభవాలు చెప్పకు. తెగించిన వాడితో తలపడద్దు. తెలివైన వాడితో తెగదింపులే అస్సలు వద్దని గుర్తుపెట్టుకో మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక మగాడికి ఆడదానిపైన మోహం, ప్రేమ, శృంగారం తర్వాత పోతాయి మిత్రమా. కానీ ఒక ఆడదానికి ఆ మగాడి దగ్గర మోహం, శృంగారం అన్నీ అయిన తర్వాతే ఎక్కువ ప్రేమ కలుగుతుంది. ఇంకా ప్రాణంగా ఇష్టం అనేది పెరుగుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.